అయితే ఈ విషయానికి వచ్చేసరికి, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ప్రియదర్శి హీరో అయినా కూడా ఏంటంటే వెన్నెల కిషోర్ గారు కూడా ఆల్మోస్ట్ హీరోలా కనిపిస్తున్నారు. అంటే 50 days ఆయనతో చేసిన సినిమా 65 రోజులు 50 రోజులు ఆయన ఉన్నాడు. 50 రోజులు ఉన్నాడంటే ఆల్మోస్ట్ ఒక పాటలు తప్పించి మిగతా అన్ని సీన్లో ఉన్నట్టు. ఒక పాటలో కూడా ఉంటాడు. సో మరి ఆయన అంటే కమర్షియల్ వైబిలిటీ కోసం రాసుకున్నారా అంటే? ఎందుకంటే వెన్నెల కిషోర్ అనే వ్యక్తి కరెక్ట్ గా వాడుకుంటే సినిమా నిలబెట్టేస్తారు. అసలు కిషోర్ ఈజ్ అ గోల్డ్ మైన్. సరిగా వాడుకోవట్లేదు ఈ మధ్యన. అవును, అంటే సినిమాని రెస్క్యూ చేసే వాళ్ళ కింద వాడుతున్నారు వాళ్ళని, కానీ వాళ్ళకంటూ ఒక పాత్ర రాయడము వాళ్ళని దృష్టిలో పెట్టుకుని. దీనిలో అతను ఒక ఆటోమొబైల్ కంపెనీలో సర్వీస్ కన్సల్టెంట్ అతని పాత్ర. సో అతనికి ఏం నేనే రాసాను, అతను ఏ మాట మాట్లాడినా దానికి కార్ ఆటోమొబైల్ రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా ఓ మై గాడ్ అంటే నీ గాడ్ ఏమో నాకు మడ్ గాడ్ ఉడిపోయినట్టుంది అదొక డైలాగ్. అంటే పంచర్ టైర్ మార్చిన తేలిగా చెప్తున్నావు, పంచమహాపాతకాలు చుట్టుకుంటారు అంటే. సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు అతని జీవితం. అరే అలా ఎక్కువ తింటే సైలెన్సర్ జామ్ అవుతున్నాడు, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి ఒక పాత్ర నేను రాసుకున్నప్పుడు అది కిషోర్ అనుకోనండి. ఫస్ట్ బడ్జెట్ పరంగా కిషోర్ ఇస్ స్టార్ కామెడీ. సో నేను కృష్ణప్రసాద్ గారితో ఒకటి చెప్పాను, సార్ కిషోర్ అయితే బాగుంటాడు కానీ కిషోర్ మీరు అఫోర్డ్ చేయలేనంటే ప్రాబ్లం లేదు. కిషోర్కి నాకు పని చేయాలి ఉంటుంది ఎప్పుడు. కిషోర్ కూడా సార్ నేను ఐఎమ్ దేర్ అన్నట్టు కానీ నేను చెప్తానండి కిషోర్కి, కిషోర్ వీ కాంట్ అఫోర్డ్ యూ అని. మీరు అమోహమాట పడద్దు, వేరే మంచి నటులు చాలా మంది ఉన్నారు కమెడియన్స్, వాళ్ళతో చేద్దాం మనం. కుర్రాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం నాకు ఎప్పుడు చాలా ఇష్టం. ఓకే అన్నారు, కానీ లేదు అన్నారు కిషోర్ అయితే బాగుంటాడు. కిషోర్ బాగుంటాడండి, అద్భుతంగా ఉంటాడు, నాకు తెలుసు అది. అతను వస్తే అతను వాల్యూ ఎడిషన్ కూడా ఎవరు మ్యాచ్ చేయలేరు. బట్ కాల్ ఈజ్ యువర్స్ అన్న, లేదా ఐ విల్ గో ఫర్ హిమ్ అన్న. అంటే ఇప్పుడు మనం ఒక కథ మీరే రాసుకుంటారని చెప్పారు, రాసుకున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకుంటారు. నేను అట్లా రాయను. నేను రాసిన తర్వాత ఆర్టిస్ట్ ని ఫస్ట్ ఇతను, ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మన కథ రాసి వీళ్ళని రాస్తే వాళ్ళు దొరకలేదు అనుకోండి, ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మేనరిజమ్స్ దృష్టిలో పెట్టి ఏమైనా రాసేసారు అనుకోండి, మీరు అవన్నీ మార్చుకోవాలి. సో నేను ముందర పాత్ర రాస్తా, ఈ పాత్ర ఆటోమేటిక్ యాక్టర్ వచ్చినప్పుడు ఆ మేనరిజమ్స్ అతను తీసుకొస్తాడు పాత్రకి. రివర్స్ కష్టము. ఇప్పుడు కిషోర్ ఎప్పుడైతే ఈ పాత్ర చేశాడో తనవన్నీ కొన్ని తీసుకొచ్చాడు దానిలో పర్ఫార్మెన్స్, విచ్ ఇస్ బ్రిలియంట్. ఆయన ఎప్పుడైతే ఓకే అన్నారో నేను కిషోర్ దగ్గరికి వెళ్ళి, కిషోర్ కాల్ చేయగానే ఇస్ ఆల్వేస్ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్. ఇప్పుడు మీరు ఆ సినిమా చూస్తే అంటే 1కి 10 రెట్లు కిషోర్ అనేవాడు ఎక్కడ తీసుకెళ్తాడు పాత్రని అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ డేట్ మంచి డేట్ కాదన్ను, బట్ కాకపోతే ఏంటంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే సార్ ఫస్ట్ వీక్లోనే వచ్చేస్తారు, అలా కాదు ఒక 2-3 weeks థియేటర్స్ లో ఉంటే మీకు ఒక ఇది. బట్ కాకపోతే దీని నెక్స్ట్ వీకే నాన్ ఇది హిట్ 3 ఉంది కదా, మరి ఇంకా అంటే మాకు వచ్చిన దాన్ని బట్టి మేము దూసుకెళ్ళడం తప్ప వేరే ప్లాన్ లేదండి. పైగా నాని ఈజ్ లైక్ మై ఓన్ చైల్డ్ క్రియేటివ్లీ. సో అందుకని తన సినిమా కూడా, తన సినిమాతో పాటు నేను నా లెక్క ఏంటంటే నాని సినిమాకి ఓపెనింగ్స్ విల్ బి ఫెంటాస్టిక్. సో ఆ ఓవర్ ఫ్లోస్ అని మాకే రావాలి అని కోరుకుంటున్నా. అంటే అది దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ మేమే ఉంటాం కదా. సో హోప్ఫుల్లీ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. ప్లస్ అది కూడా అదొక జానర్ ఫిల్మ్. సో ఇట్స్ వైలెంట్ ఒక కరెంట్ జానర్ ఫిల్మ్ కాబట్టి అది చూస్తూ కూడా, అది చూసిన తర్వాత లేకపోతే అది టికెట్లు దొరకకపోతే మాదో, లేకపోతే ముందర కుటుంబాలు ఇది చూసి దాని తర్వాత ఏ విధంగా మాకైతే అడ్వాంటేజ్ ఉంటుందో నాకు అనిపిస్తుంది. సో ఐ వాంట్ నానీస్ ఫిల్మ్ టు బి ఎ బ్లాక్ బస్టర్, బట్ అవర్స్ విల్ బి ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివిటీ అంతే. ఆ రక్తపాతం చూసి వచ్చి మా దాంట్లో స్నానం చేసి వెళ్ళిపోవడం. అయితే మొత్తానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వస్తున్నారు, ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది. మీరు ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం ఏదైతే ఉందో అది మాత్రం ఫెంటాస్టిక్గా కట్ చేశారు. సినిమా అలా ఉంటే కనుక ఖచ్చితంగా హిట్ అవుతుందని ఒక నమ్మకం అయితే అలాగే ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఊపిరి సల్పనంత స్పీడ్ గా, ఓకే జస్ట్ 1 hour సెకండ్ హాఫ్ ఉంటుంది మా సినిమాది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా, అంటే ఫస్ట్ హాఫ్ అంతా మీకు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, స్టోరీ డ్రివెన్ హ్యూమర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇన్సిడెంట్ హ్యూమర్ ఉంటుంది. సో ఇట్స్ అన్ని రకాల హ్యూమర్. సాధారణంగా అన్ని సినిమాలో మనకు కుదరదు. ఇప్పుడు అమిత్ మీ మొత్తం ఇన్సిడెంటల్ గా ఒక రోజు జరుగుతుంది. అష్టాచెమ్మ, ఇది అష్టాచెమ్మ లాస్ట్ 25 నిమిషాలు ఎలా ఉంటుందో ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అలా ఉంటుంది. సూపర్. అది లాస్ట్ 25 ఫస్ట్ హాఫ్ మిమ్మల్ని తీసుకొచ్చి ఒక చోట పెడుతుందండి, అక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ పరిగెడుతుంది. అదే మీరు అన్నట్టు అష్టాచెమ్మ లాస్ట్ 25 నిమిషాలు అలా ఉంటేనే ఒక అద్భుతమైన విజయం సొంతం చేస్తారు. సో ఇది సెకండ్ హాఫ్ మొత్తం అలా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం అన్నారు కాబట్టి దానికి డబుల్ రిజల్ట్ అనేది ఈసారి అవకాశం ఉంది.